అన్నాడు. లోకాల శంకరుడు కింది లోకాలు మీరే లోకాలు చూస్తారని లోకాల జంగం అయ్యా. ఏడు మందులు మందులు మందులే వద్దలున్న మాయా మత్తుల మందులే పట్టాలు లోకాలు చూసిండు భగవంతుడు. ఇక్కడ కాదు అక్కడ కాదు ఉస్కేపురి పట్నం ఏలవాడు అనంత మహారాజు అతని భార్య వద్ద సుందరి దేవి. సుందరి దేవికి రాజ్యం లేక కాదు, దేశం లేక కాదు, బంగారం లేక కాదు, ఇవే బంగారు పల్లెలు ఉన్నాయి, తాగే బంగారు చెమ్ములు ఉన్నాయి, ఎక్కి చూడ ఎన్ని మేడలు దిగి చూడ బంగారు మేడలు, లాలి మేడలు, లక్కాయి మేడలు, పండుకోలు చూడ పౌడంపు మేడలు ఉన్నాయి, 66 రాజ్యాలున్నాయి, 77 దేశాలున్నాయి. కన్న తల్లికి 7 కొడుకులున్నారు, 7 కోడళ్ళుండగా ఆడవిల్ల కావాలంటున్నది కాదు అమ్మా. కన్న తల్లికి అవలాలా 7 కొడుకులకు వాడాలికి ఒక్కసారి నాకిట్ల పండుగ వస్తే నా కొడుకులకు రాకిడి కట్టేటందుకు బిడ్డ కావాలి. ఆడవిల్ల లేదు, సాగు సాగరాలు సొన్నాయి లేదు, లెక్క వాడరాదు. కన్న తల్లి ఆడవిల్ల కావాలని మహదండి తపస్సు పట్టింది. ఆడవిల్ల పొలం ఉన్నదా లేకపాయన ఏక దృష్టి పట్టిండు. లోకాల సంగమయ్య 7 లోకాలు ఎల్ల చూసిండు. తల్లికి ఒక్కగా ఒక్క బిడ్డ బలము గల్ల పడ్డది కాని అమ్మా. అపలాల ఒక్క బిడ్డ బలము గల్ల పడ్డది కాని కన్న తల్లికి బిడ్డ పుట్టినాక 7 గడియల్ల తల్లి ప్రాణగండ వల్ల పడుతున్నది. నా బిడ్డని ప్రాణాలు వద్దినే బిడ్డు, నా బిడ్డని జీవనాలు వద్దినే బిడ్డ. అపలేని బిడ్డలకు ఆపద ఎక్కువ అంటారు, అవరాల బాబు లేని బిడ్డలకు బాధలు ఎక్కువ అంటారవ్వా. కాలుకు ముల్లి తీరాప్పుడు అటువంటి కన్న తండ్రులు ఉండాలంటారు. అదే కాకుండా కానీ కన్న బిడ్డలకు లేని బాధలు వస్తాయి, లేని కట్టవద్దరవ్వా. నా బిడ్డ నీకు లేని బాధలు వస్తాయి బిడ్డో, లేని కట్ట వస్తుంది బిడ్డ, ఎల్లమ్మ బాధ వస్తుంది బిడ్డ, శ్రీదేవికి వచ్చిన కట్టము బిడ్డ, సీతకి వచ్చిన వనవాసము, బాల నాగమ్మకి వచ్చిన బాధలు వస్తాయో. వద్దుపోయే బిడ్డలు చెప్పి వత్తరాలు జంగమయ్య ముందుకు 3 అడుగులు వేసిండు. ఈ ప్రకారంగా నేను గిట్ల వచ్చిన శంకరాన్ని కాళ్ళు పట్టుకొని కైలాసం వస్తున్నట్టు ఇద్దరు పడ్డ శంకరుడు పుట్టు పుట్టు వరకు మీ ఇక్కడ బంగారు ఇచ్చిన భగవంతుడు వాళ్ళు మీద పట్టుకున్నాడు. చెంపకు దొంగలేసిండు, అమరాల నెత్తికి రుమాలు దొక్కిండు, ఈ 100 మందరు తప్పకుండా మందరు కొట్టుకున్నాడు. కట్టుకొని భగవంతుడు